బాప్ కి అదాలత్లో గజల్ రాజైన గులాం అలీ గారి మీద ఆరోపణ. ఈయన క్లాసికల్ సంగీతం మీద దృష్టి మళ్లించట్లేదు. మీ చిన్న వయసులో చూశారంటే నాకేం తెలిసిందంటే మీ నాన్నగారు మీకు చాలా స్ట్రిక్ట్గా క్లాసికల్ మ్యూజిక్ నేర్పించారట మీకు. అవును, నిజమే. అప్పుడు నేను చాలా చిన్న కుర్రాన్ని, ఒక 8 ఏళ్ళు అలా ఉంటాయి. నాకు ఆడుకోవాలనే అనిపించేది, కానీ ఆయన నన్ను కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేయిస్తూ ఉండేవారు. నువ్వు సరిగా పాడు అనేవారు. అలాగే పాడు పాడు అనేవారు. అప్పుడు మా బామ్మ, అదే మా గ్రాండ్ మదర్, అప్పుడు ఆవిడ కోపంగా వెళ్ళి మా నాన్నగారితో చెప్పారు, ఏంట్రా ఇది, నా మనవని హింస పెట్టేస్తున్నాడు అనేవారు. చెప్పింది నిజమైంది కదా, మీరు క్లాసికల్ వదిలేసి గజల్ వైపు వెళ్ళిపోయారు. నేను క్లాసికల్ ని వదిలేశాను అని చెప్పలేదు. నాకు క్లాసికల్ జ్ఞానం ఉన్నందువల్లే నేను గజల్ కూడా పాడగలిగాను. క్లాసికల్ తెలిసినందువల్లే నేను గజల్ పాడాను. కానీ చూడండి, ఇప్పుడు నేను పాడిన గజల్, ఇంతకు ముందు నేను పాడింది అది శివరంజని రాగం. ఆ రాగం జ్ఞాపకం ఉన్నందువల్లే ఇది పాడగలిగాను. మీరు ఇప్పుడు పాడే గజల్లో సరే, అందులో క్లాసికల్ బేస్ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇలాగే మొదలు పెట్టాలి. दिल में एक लहर से उठी है अभी. ఇది అదే రాగం. ఆ రాగంలోనే నేను పాడాను. సర్గం క్లాసికల్, పహాడ్ అనేది ఆ రాగంలో ఉండే బేస్. పహాడి రాగంలో నేను సర్గంని పాడాను. ఈ ట్రాన్స్లేషన్ లో నేను సర్గంని పాడాను. మీకు నేర్పించిన తుమ్రి? అవును, అది పాడతాను. టుమ్రీలు కూడా దాదాపు పాడతాను. అది ఎలాగో మీరు చూసారంటే, बरसन लागे सावन बूंदियां राजा, तोरे बिन लागे ना मोरा जिया. అది చెప్పాలి అంటే ఇది పీలు రాగం, సాయంకాల రాగం, కాఫీ తాట్ రాగం, పీలు. ఇందులో దాద్రా ఉంది. దాద్రా పాడాను. తుమ్రీ మీరు చూసారంటే అది వేరే విధంగా ఉంటుంది. దాద్రా, తుమ్రీ, ఖడ్గ, ఖజరి, తప్ప ఇవన్నీ సెమీ క్లాసికల్ గా వస్తాయి ఈ విధంగా. కానీ క్రిటిక్ చూసారంటే, గజల్ని చూసారంటే అది కూడా లైట్ క్లాసికల్ గానే వస్తాయి. అందుకనే కొంతమంది విమర్శకులు ఏమంటున్నారంటే గజల్ ఇంతకు ముందు పెద్ద కోటలాగా ఉండేది, చాలా గౌరవం మర్యాద ఉండేది. కానీ గులాం అలీ గారు గజల్ ని ఒక మోడర్న్ ఫ్లాట్ లాగా చేసేసారు అంటున్నారు. నేను ఫ్లాట్ ఏం చేయలేదు, అది కూడా నేను పాడుతూనే ఉన్నాను. ఉన్నదాన్నే ఇంకా నేను అందంగా తయారు చేశాను. అంటే ఇంతకు ముందు ఉన్న గజల్ లాగా. అంటే నేను మొదటి నుంచి కూడా చివరి వరకు పాడిన గజల్లాగానే అందులో కొంచెం రిథమ్ని యాడ్ చేశాను, అంటే ప్రజలకు ఇష్టమయ్యేలాగా. అందువల్ల ముందు తబలా నేర్చుకున్నాను. అప్పుడు దాన్ని ఆ రిథంతో కలిపి అందంగా చేర్చానన్నమాట. కానీ నేను షాయిరీలో ఆ విధంగా పాడిందే లేదు. అర్థం లేకుండా నేను పాడలేదు. ఇంతవరకు అలాగే జరుగుతోంది. అంటే మీకు చప్పట్లు రావడం కోసం చెప్పండి, గజల్ ని మీరు ఎంటర్టైన్మెంట్ లాగా మార్చేశారు. అంటే అదే చూసారంటే, నేను ఒక స్వరం మొదలు పెట్టగానే అందరూ చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు కదా. ఈ చప్పట్లు అనేవి గజల్లో ఉండే ఒక అందమైన లైన్ వల్ల కూడా రావచ్చు, ఒక మంచి స్వరం కోసం రావచ్చు. ఒక్కోసారి ఏవి వినకపోయినా సరే ఆ చప్పట్లు వస్తాయి. కానీ అవన్నీ నా వల్ల వచ్చిన చప్పట్లు కావు. చూడండి, నేను కారణం లేకుండా చప్పట్లను ఎదురు చూడను. ఇదిగో ఈ విధంగా. ఇదిగో నేను ఇలా మొదలు పెట్టగానే చప్పట్లు కొడతారు. కానీ దీంతో ఆపకుండా అలా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. కానీ గులాం గారు, మీరు మీ అబ్బాయికి ఈ విషయం నేర్పించలేదా? మీ చిన్న అబ్బాయి అతనుకున్న ఎక్కువ ఇంట్రెస్ట్ రాక్ ఇంకా జాజ్ మ్యూజిక్, వెస్టర్న్ మ్యూజిక్ లోనే ఉందంటున్నారు. నాకు పాటలో ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళు చెప్పలేదే. ఈ మధ్య ఒక 2-3 ఏళ్లకు ముందు నేను మొదట్లో అది చూసి నాకు చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత అనిపించింది, ఎలాగో దీంట్లోకి వచ్చాడు కదా, దీంట్లోకి లాగేద్దాంలే అనిపించింది. కానీ ఇంకా అక్కడే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మ్యూజిక్ కంపోజింగ్ చేస్తున్నాడు. వాడు నా పాటకే మ్యూజిక్ కంపోజింగ్ చేస్తున్నాడు. కానీ మీరు నా పెద్ద కొడుకుని చూసారంటే, వాడు పాడేటప్పుడు గజల్ చాలా అందంగా పాడతాడు. క్లాసికల్ అందంగా పాడతాడు. తుమ్రీ, దాద్రా కూడా బాగా పాడతాడు. నేను మీ చిన్న అబ్బాయి గురించి మాట్లాడుతున్నాను. ఆయన రాక్, జాజ్ వాయిస్ గురించి మాట్లాడుతున్నాను.
మీరొక గజల్ పాడారు, మనసు బాధ నిజమైన బాధ అని. అవును, చెప్పండి. అలాగే జగదీష్ సింగ్ సార్ కూడా ఒక గజల్ పాడారు, నేను లేను మీరు లేరు వేదనే లేదు అవునవును, అని. అదేమిటంటే ఇంతకు మీరు నేను చెప్పేది చెప్పేది ఏంటంటే రెండు ట్యూన్లు కూడా ఒకటే. ముందు అంటే- ఎవరు పాడారు? అవును అదే సార్. కదా మీరు అడగబోతున్నారు, ముందు ఎవరు పాడారు అని. అదే నా ప్రశ్న. నేను వివరంగా చెబుతాను. నేను అది 68లో ఆ పాటని రికార్డ్ చేశాను. ఇదే నా మొదటి ఎల్పి గజల్ ఆల్బమ్ 68లో. అందులో చూసారంటే అది మనసుకు బాధ, మనసుకు దగ్గర. అదే విధంగా ఈ పాట కూడా ఉంది. అది కాకుండా మీరు చూసారంటే అందులో గాలిబ్ సార్ పాట కూడా ఉంది. అది కాకుండా మీరు చూసారంటే గాజామాయి పాట కూడా ఉంది, రాత్రంతా అసలు నిద్ర రావడం లేదు అని. అది కూడా ఒక అద్భుతమైన పాటే. అందులో ఈ పాట కూడా ఉంది, నువ్వు నాకు నేర్పించు ఎలా ఏడవాలి అని, అలాగే నువ్వు నేర్పించు ఎలా మర్చిపోవాలి అని. ఈ పాట కూడా అందులో ఉంది. సో ఇవన్నీ కూడా నేను 68లో పాడాను. మీరు జగదీష్ అన్ననే అడగాలి, ఆయన ముందు పాడారా నేను ముందు పాడారా?